హైకోర్టు ధర్మాసనం స్విస్ ఛాలెంజ్ కేసును విచారించింది. స్విస్ ఛాలెంజ్ కేసులో పిటిషనర్లు దాఖలు చేసింది పిల్ కాదని సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ఏపీ అడ్వకేట్ జనరల్ చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం ఘాటుగా స్పందించింది. హైకోర్టులో స్విస్ ఛాలెంజ్ విధానంపై విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. సోమవారం స్విస్ ఛాలెంజ్ కేసుపై హైకోర్టు ధర్మాసనానికి ఏపీ అడ్వకేట్ జనరల్ తమ వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు సిఆర్డీఏలు సంయుక్తంగా అప్పీల్ దాఖలు చేశాయి. దీనిపై పలుమార్లు విచారణ చేపట్టిన ధర్మాసనం సోమవారం దానిపై మరోసారి విచారణ చేపట్టింది. స్విస్ ఛాలెంజ్ కేసులో పిటిషనర్లు దాఖలు చేసింది పిల్ కాదని, వారు కోరని అంశాలపై కూడా సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఏజీ వాదనలపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ఓ అంశానికి సంబంధించి ఓ వ్యక్తి రిట్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ వ్యాజ్యాన్ని విచారించాల్సిన బాధ్యత న్యాయమూర్తిపై ఉంటుందని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యం ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదన్న నెపంతో న్యాయమూర్తిని తన రాజ్యాంగ అధికారాలను ఉపయోగించకుండా ఎవరూ ఆపలేరని వెల్లడించింది. స్విస్ ఛాలెంజ్ కేసుపై మళ్లీ నేడు విచారణ చేపట్టనుంది.